ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. మహాలయ అమావాస్య రోజు మన పితృదేవతల పేరిట మనం స్వయం పాకం దానం చేస్తాం కదా. సాధారణంగా ప్రతి ఒక్కరూ కూడా మహాలయ అమావాస్య రోజు పితృదేవతల్ని తలుచుకొని ఎవరైనా సద్బ్రాహ్మణుడికి స్వయం పాకం దానం ఇస్తారు. తప్పకుండా ఇచ్చి తీరాలి. మన పితృదేవతల పరిపూర్ణమైన అనుగ్రహం మనకు కలగాలంటే, వాళ్ళు తృప్తి చెందాలంటే స్వయం పాకంలో ముఖ్యంగా 5 వస్తువుల్ని పెట్టి తీరాలి. కానీ 4 వస్తువులు మాత్రం స్వయం పాకంలో పెట్టి దానం చెయ్యకూడదు. ముఖ్యంగా స్వయం పాకం దానం ఇచ్చేటప్పుడు తప్పకుండా ఒక మంత్రాన్ని చెప్పుకోవాలి. ముఖ్యంగా మహాలయ అమావాస్య రోజు మనము స్వయం పాకం ఎలా దానం చేయాలో ఈ వీడియోలో చక్కగా తెలుసుకుందాం. ముందుగా స్వయం పాకము అంటే అర్థం తెలుసుకోవాలి. చాలామందికి స్వయం పాకము అంటే కూడా అర్థం తెలియదు. చూడండి, మహాలయ అమావాస్య రోజు మనము ఎవరైనా బ్రాహ్మణుని ఇంటికి పిలిచి పితృదేవతా స్వరూపంగా భావించి వాళ్లకు విందు పెట్టాలి, అంటే భోజనం పెట్టాలి. సాధారణంగా చాలామంది బ్రాహ్మణులు, సాధువులు, పండితులు మన ఇంటికి వచ్చి మనం వంట చేసి పెడితే ఆ భోజనాన్ని తినరు. కాబట్టి వాళ్ళు వండుకోవడానికి కావలసినటువంటి వస్తువుల్ని మనం ఇస్తే దాన్ని స్వయం పాకము అంటారు. అంటే మన ఇంట్లో మనం ఏ వస్తువులతో వంట చేసుకొని మనం చక్కగా భోంచేస్తున్నామో, మనం ఎవరికైతే స్వయం పాకం దానం చేస్తున్నామో ఆ బ్రాహ్మణుడు, అతని భార్య, వాళ్ళ పిల్లలు ఒకరోజు భుజించడానికి సరిపడేటువంటి వస్తువులను స్వయం పాకము అంటారు. అంటే స్వయంగా వాళ్ళు పాకం సిద్ధం చేసుకోవడానికి కావలసినటువంటి సామాగ్రి. ముఖ్యంగా ఈ పితృపక్షాల్లో 15 రోజులు కూడా చాలామంది స్వయం పాకం దానం చేస్తారు. కుదరనటువంటి వాళ్ళు ఈ మహాలయ అమావాస్య రోజైనా తప్పకుండా మన పితృదేవతల్ని తలుచుకొని వాళ్ళ పేరిట స్వయం పాకం దానం చేయాలి. ఏ వస్తువుల్ని స్వయం పాకంలో ఉంచాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. స్వయం పాకం దానం చేయడానికి ముందుగా మనం ఒక పెద్ద తట్టను సిద్ధం చేసుకోవాలి. దీన్ని కొన్ని ప్రాంతాల్లో పళ్ళెం అని కూడా పిలుస్తారు. నేను ఒక వీడియోలో తట్ట అని చెబితే ఎవరో ఒకరు కామెంట్ పెట్టారు, తట్ట అనకూడదు పళ్ళెం అనాలి అని. మా చిత్తూరు జిల్లాలో దీన్ని తట్ట అనే పిలుస్తారు, కొన్ని ప్రాంతాల్లో పళ్ళెం అని కూడా పిలుస్తారు. భాష ఏదైనా భావం అంతా ఒకటే కదా. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి వస్తువులన్నీ కూడా ఇందులో పెట్టుకోవాలి. పితృదేవతల సంతృప్తి కోసం మనం స్వయం పాకం దానం చేసేటప్పుడు విస్తరాకులు కూడా 2 సిద్ధపరచుకోవాలి. మీకు దొరుకుతుంది స్టోర్స్లో. ఈ విస్తరాకుల్ని కూడా 2 తెచ్చుకోండి. దానితో పాటు ఉదక దానం చేస్తే చాలా మంచిది. ఉదకము అంటే నీళ్ళు అన్నమాట. మనం భోజనం పెట్టినప్పుడు తప్పకుండా నీళ్ళు ఇవ్వాలి కదా. ఎంత భోజనం పెట్టినా నీళ్ళు ఇవ్వకపోతే ఫలితం ఉండదు. కాబట్టి ఒక వాటర్ క్యాన్ కూడా ఉంటే మంచిది. ముందుగా స్వయం పాకం దానం చేసేటప్పుడు 1 కేజీ బియ్యాన్ని ఉంచండి. 1 కేజీకి తక్కువ కాకుండా చూసుకోండి. ఎందుకంటే మీరిచ్చినటువంటి స్వయం పాకం దానం చేత ఆ బ్రాహ్మణుడు, ఆయన భార్య, పిల్లలు ఒక రోజు మొత్తం భోంచేయాలి కదా. కనీసం 1 కేజీ బియ్యం ఉండాలి. కొంతమంది చాలక బియ్యాన్ని కొంచెమే ఇస్తారు. ఆ బియ్యంతో వాళ్ళు వంట చేసుకుని సంతృప్తిగా తినగలరా? అది ఇచ్చినా ఫలితం ఉండదు. తప్పకుండా 1 కేజీ బియ్యాన్ని ఉంచాలి. తర్వాత 1/2 కేజీ కందిపప్పు. ఎందుకంటే వాళ్ళు సాంబార్ చేసుకోవాలంటే కందిపప్పు ఉండాలి. కొంతమంది కందిపప్పు ఇవ్వరు. తప్పకుండా కందిపప్పుని ఇచ్చి తీరాలి. ఆ తర్వాత పెసరపప్పు 1/2 కేజీ కావచ్చు, లేకపోతే 1/4 కేజీ కావచ్చు. మీ శక్తిని బట్టి పెసరపప్పును కూడా స్వయం పాకంలో ఉంచండి, చాలా మంచిది. ముఖ్యంగా బెల్లం స్వయం పాకంలో దానం చేసినట్లయితే మీకు అపమృత్యు దోషాలు తొలగుతాయి. పితృదేవతలు సంతృప్తి చెందుతారు. ఈ బెల్లాన్ని కూడా స్వయం పాకంలో తప్పకుండా ఉంచండి. అదేవిధంగా చింతపండు సాంబార్ చేసుకోవాలంటే ముఖ్యంగా చింతపండు ఉండాలి కదా. మీకు ఎంత కుదిరితే అంత చింతపండుని స్వయం పాకంలో ఉంచండి. ఆ తర్వాత కల్లుప్పు అన్నమాట. సాల్ట్ ఇవ్వకూడదు. కల్లుప్పుని దానం చేస్తే చాలా మంచిది. మామూలుగా మీరు ఉప్పుని
బ్రాహ్మణులకు ఇచ్చారంటే తీసుకోరు. అసలు బ్రాహ్మణులే కాదు, ఎవరు కూడా ఉప్పు దానం చేస్తే తీసుకోరు. కానీ స్వయం పాకంలో పెట్టిస్తే తప్పకుండా తీసుకుంటారు. ఉప్పు దానం చేయడం ద్వారా మన ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి, అప్పు బాధలు ఉండవు. కాబట్టి ఉప్పు లేకుండా మనం ఏ వంట చేసుకోలేం కదండి. ఇప్పుడు స్వయం పాకంలో ఉప్పు ఇవ్వకపోతే వాళ్ళు సాంబార్లో ఉప్పు లేకుండా తినగలరా? కాబట్టి ఉప్పుని తప్పకుండా స్వయం పాకంలో పెట్టాలి. ఆ తర్వాత మిరియాలు, కొంతమంది ఎండు మిరపకాయలు కూడా ఇస్తారు. ఎందుకంటే సాంబార్లో ఉప్పు ఉంటే సరిపోతుందా, కారం కూడా ఉండాలి కదా. కొంతమంది మిరియాలు వాడతారు, కొంతమంది మిరపకాయలు వాడతారు. పచ్చి మిరపకాయలని ఇవ్వడం మంచిది కాదు, ఎండు మిరపకాయలని ఇవ్వడం మంచిది. అదేవిధంగా ఆవాలు, దీన్నే కొంతమంది సాసులు అని కూడా పిలుస్తారు. ఆవాలతో పాటు నూనె ప్యాకెట్ ఇవ్వడం కూడా మంచిది. నూనె ప్యాకెట్ లేకపోతే చిన్నది నెయ్యి ప్యాకెట్ వస్తుంది కదా 10 రూపాయలది, ఆ నెయ్యి ప్యాకెట్ను కూడా మీరు స్వయం పాకంలో ఉంచాలి. అదేవిధంగా సాంబార్ చేసుకోవడానికి తోటకూర కట్ట దొరికితే ప్రయత్నించండి, లేకపోతే పర్వాలేదు. ఆ తర్వాత కూరగాయలు అన్నమాట, సొరకాయ, గుమ్మడికాయ, కందగడ్డ, మునక్కాయ, టమోటా, వంకాయ, ఆలుగడ్డలు ఇవన్నీ ఇవ్వచ్చు. కొంతమంది ఏమంటారంటే దేశీ కూరగాయల్ని మాత్రమే ఇవ్వాలి, అంటే కందగడ్డ, గుమ్మడికాయ, సొరకాయ మాత్రమే ఇవ్వాలి, టమాటా, ఆలుగడ్డలు, వంకాయలు ఇవన్నీ కూడా ఇవ్వకూడదు అని కొంతమంది చెప్తారు. చూడండి, పూర్వకాలంలో 1116 ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు 1000 రూపాయల నోటు తీసుకొని పైస్తే తీసుకుంటున్నారా? ఎవరూ తీసుకోవడం లేదు, వెనక్కి పారవేస్తున్నారు. పూర్వకాలంలో ఉన్నటువంటి సాంప్రదాయం వేరు, ఇప్పుడున్నటువంటి సాంప్రదాయం వేరు. ఇప్పుడు సాంబార్ చేసుకోవాలంటే ముఖ్యంగా వంకాయ, ఆలుగడ్డ, అదేవిధంగా టమోటో తప్పకుండా ఉండాలి. అందరూ కూడా దీన్ని వాడుతూ ఉన్నారు. ఇప్పుడు మన దేశంలో పండుతున్నటువంటి అన్ని కూరగాయలని కూడా మనం దానం చేయవచ్చు. క్యారెట్, క్యాప్సికము, కోసు, బీన్స్, అంటే ఈ పీంచికాయలు అని పిలుస్తారు కదా, ఇవన్నీ కూడా ఇవ్వవచ్చు. కానీ కొన్ని వస్తువుల్ని మాత్రము స్వయం పాకంలో ఇవ్వకూడదు. ముఖ్యంగా పితృదేవత ప్రీతి కోసం మనం ఇచ్చేటువంటి స్వయం పాకంలో దోసకాయ ఇవ్వకూడదు. దోసకాయ ఇచ్చినట్లయితే పితృదేవతల శరీరం అంతా కూడా బొబ్బలు పుడతాయి అని మనకు దత్తపురాణంలో చెప్పి ఉన్నారు. పితృకార్యాల్లో దోసకాయని ఎటువంటి పరిస్థితుల్లోనూ వాడకూడదు. ఆ తర్వాత ఉల్లిపాయలు, ఎర్రగడ్డ అని పిలుస్తారు కదా, ఉల్లిపాయల్ని కూడా స్వయం పాకంలో ఇవ్వకూడదు. ఆ తర్వాత వెల్లుల్లిపాయ, అంటే తెల్లగడ్డను కూడా మనం ఎటువంటి పరిస్థితుల్లోనూ స్వయం పాకంలో దానం చేయకూడదు. స్వయం పాకంలో సున్నం కూడా పెట్టకూడదు. చాలామంది భోజనం తిన్న తర్వాత తాంబూలం వేసుకోవడానికి సున్నం కావాలి కదా అని సున్నం పెడుతూ ఉంటారు. పెట్టకూడదు. తాంబూలంలో 116 పెట్టాలి. ముఖ్యంగా స్వయం పాకంలో కదళీ ఫలములు పెడితే చాలా మంచిది, అంటే అరటి పళ్ళు అన్నమాట. భోంచేసిన తర్వాత తప్పకుండా అరటిపండు తింటారు కదా. అదేవిధంగా స్వయం పాకంలో 5 వస్తువులు పెడితే చాలా మంచిది పితృదేవత సంతృప్తి కోసము. కొబ్బరికాయను పెడితే చాలా మంచిది, బ్రహ్మాండాన్ని మొత్తము దానము చేసినటువంటి ఫలితం వస్తుంది. ఎందుకంటే శివుడికి చాలా ఇష్టమైనటువంటి కాయ కొబ్బరికాయ. ఇటువంటి కొబ్బరికాయను కూడా స్వయం పాకంలో ఉంచండి. దానితో పాటే ఇంకా పనసకాయ, సీతాఫలం కాదు, పెద్ద పనసకాయ వస్తుంది కదా, దాన్ని మహాలయ అమావాస్య రోజు స్వయం పాకంలో పెట్టి దానం చేసినట్లయితే 1000 రెట్ల ఫలితం వస్తుంది. అదేవిధంగా కాకరకాయను గనక మహాలయ అమావాస్య రోజు పితృదేవతల్ని తలుచుకుని దానం చేసినట్లయితే 10,000 రెట్ల ఫలితం ఎక్కువ ఉంటుంది. గుమ్మడికాయను గనక మహాలయ అమావాస్య రోజు స్వయం పాకంలో పెట్టి దానం చేసినట్లయితే 1,00,000 రెట్ల ఫలితం ఎక్కువ ఉంటుంది. చిట్ట చివరిగా తులసీ దళం. తులసి అంటే మహావిష్ణువుకి చాలా ఇష్టం. స్వయం పాకంలో ఒక తులసీ దళాన్ని పెట్టి దానం చేసినట్లయితే పితృదేవతలకు విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది. ఇది పరమ సత్యం. కుదిరితే పాలు పెరుగు కూడా ఇవ్వవచ్చు. ఈ స్వయం పాకం మనం ఇచ్చేటప్పుడు దక్షిణం వైపు తిరిగి నమస్కారం చేసుకొని మన పితృదేవతల్ని తలుచుకొని, మమ పితృదేవత శాశ్వత విష్ణులోక నిత్య నివాస సిద్ధ్యర్థం స్వయం పాక దానం అహం కరిష్యే అని చెప్పి బ్రాహ్మణుల చేతికిచ్చి నమస్కారం చేసుకోవచ్చు. ఈ స్వయం పాక దానం మీ ఇంట్లో ఇస్తే చాలా మంచిది, అంటే బ్రాహ్మణుల్ని ఇంటికి పిలిచి ఇస్తే మంచిది.
కుదరకపోతే దేవాలయం దగ్గరకు వెళ్ళి అక్కడ అర్చక స్వాములు ఉంటారు కదా, వాళ్ళకైనా ఇవ్వవచ్చు, లేకపోతే హరిదాసులకు ఇవ్వవచ్చు, లేకపోతే సాధువులకు ఇవ్వవచ్చు, ఎవరో లేకపోతే పేదవాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళకే ఇచ్చి నమస్కారం చేసుకోవచ్చు. ఈ విధంగా స్వయం పాకాన్ని మహాలయ అమావాస్య రోజు పితృదేవతల పేరిట దానం చేసినట్లయితే పితృదేవతల పరిపూర్ణమైన అనుగ్రహం మనందరికీ కలుగుతుంది. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.